హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సౌత్ టేల్ కిచెన్. ఇవాళ మనము బీరకాయ పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: పచ్చిమిరపకాయలు, 3 టమాటాలు, తగినంత చింతపండు, బీరకాయ. దీన్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఒక కడాయి తీసుకున్నాము. అందులో పచ్చిమిరపకాయలు, పచ్చిమిరపకాయలు చూసుకుని దానికి తగినంత చింతపండు పెట్టుకుందాం. దీన్ని శుభ్రంగా కడిగి పెట్టాను నేను. ఇలా గింజలు ఉంటే తీసేయండి. తగినంత చింతపండు వేసుకుందాము. వేసుకొని రఫ్లీ కట్ చేసుకుందాం టమాటాలని. టమాటాలు ఇలాగా కట్ చేసుకోవాలి రఫ్గా. ఇప్పుడు బీరకాయలు కూడా శుభ్రంగా ఇదిగో కడిగి పక్కన పెట్టాను. తోలు తీసే పని లేదు మనకి. వీటిని కూడా రఫ్ ఇలా కట్ చేసుకుందాం. ఇలా రౌండ్గా చక్రాలుగా కట్ చేసుకున్నాను రఫ్గా. నేను 2 బీరకాయలని అయిపోయింది. ఇట్లా కట్ చేసుకున్నాను. దీనికి తగినంత ఆయిల్ పోసుకున్నాను. అన్నీ ఇలా పచ్చి ఆయిల్ పోసుకొని ఆయిల్లో ఇలా మగ్గబెట్టుకోవాలి. 4 to 5 స్పూన్స్ దాకా ఆయిల్ పట్టిద్ది. ఇప్పుడు మూత పెట్టేసేసి దీన్ని స్లో ఫ్లేమ్లో ఒక 10 నిమిషాలు మగ్గపెడదాం. అయిపోయింది. ఇది మగ్గిపోయింది చక్కగా. ఇలా కుక్ అయిపోతే చాలు. దీన్ని మనం ఒక మిక్సీ జార్లో తీసేసుకుందాం. ఇప్పుడు మిక్సీ జార్లో ఎత్తేసుకుందాము. తర్వాత తగినంత ఉప్పు వేసుకుందాము, రుచికి సరిపడా. రోలు లేదు నా దగ్గర, అందుకని రోట్లో రుప్పట్లేదు. మిక్సీ జార్లో ఒక 2 పల్స్ చేసేసుకొని వద్దాం. ఫ్రెండ్స్, ఇట్లాగా తిప్పుకున్నాం కదా, కొంచెం కచ్చాపచ్చాగా ఇట్లా. ఇప్పుడు ఇందులో ఒక 4-5 వెల్లుల్లి రెమ్మలు, కొంచెం రఫ్గా కట్ చేసుకున్న కొత్తిమీర. ఇవి 2 కంపల్సరీ. ఈ 2 ఇంగ్రీడియంట్స్ ఇందులో. అప్పుడు దీనికి టేస్ట్ అనేది వస్తుంది. దీన్ని కూడా ఒకసారి పల్స్ చేసుకుని వద్దాం. ఎంతో రుచికరమైన బీరకాయ చట్నీ రెడీ అయిపోయింది. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి చూడండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఇది రైస్లో తినచ్చు, దోశలు, ఇడ్లీలు, గారెలు, ఇట్లా ఎట్లాంటి వాటిలోనైనా టిఫిన్స్లో మనం ట్రై చేయొచ్చు. మీకు కనుక ఈ డిషెస్ నచ్చినట్లయితే నేను చేసే వంటలు, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మీ. ప్లీజ్ ఫాలో మీ.